వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సి అంశంపై జగన్ తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేష్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సిపై గొడ్డల పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం. ఈ చర్చ కేవలం డిఎస్సికే పరిమితం కాదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపై కూడా చర్చిద్దామని సవాల్ విసిరారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత టీడీపీది అయితే 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని నీచ చరిత్ర జగన్ది అని లోకేష్ ధ్వజమెత్తారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేసి అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే బురద జల్లుతున్నారు. మేము 150 రోజుల్లో అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే దాన్ని అడ్డుకోవాలని 150 కేసులు వేశారు. ఆ కేసులన్నీ కోర్టులు కొట్టివేయడమే మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం అయితే గొడ్డల పార్టీ విధానం విధ్వంసం, బూతులు, బాబాయిని గొడ్డలతో లేపేయడం, తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం అని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు క్రెడిట్ చోర్ డిజార్డర్ అనే జబ్బు ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకువచ్చిన ఆర్సిలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి పరిశ్రమలను తానే తెచ్చానని జగన్ చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని లోకేష్ తెలిపారు. ప్రభుత్వ విజయాలను, వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్థానాలు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.